అరే ఈ మధ్య ఏం న్యూస్లు చూస్తున్నామంటే న్యూస్లు చూస్తుంటేనే అసలు భయం అవుతుంది. అట్లున్నాయి న్యూస్లు. ఒక హౌలేగాడు వాళ్ళ వైఫ్ని, ప్రెగ్నెంట్ లేడీ ఆమె, కొన్ని గంటల్లో డెలివరీ అయ్యే ఆమె ఎన్ని ఊహించుకున్నదో. 9 months బేబీని మోసేటప్పుడు ఎన్నో కళ్ళగానే ఉంటుంది. మా బేబీ బాయా గర్లా, ఎట్లుంటారు ఏంటి, తన రూపం ఎట్లుంటుందో అని ఎన్నో కళలు అంటారు. అట్లాంటిది ఆమె ఊహలకి అండ్ ఆమె జీవితానికే ఎండ్ చేసేసినాడు లంచోడు. అరే ఎందుకు బతుకుతున్నారా? మీకు ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే చేసుకోవాలి, లేదంటే చేసుకోకూడదు. ప్రెగ్నెన్సీ వచ్చినా సరే డివోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి. కానీ నిండు ప్రాణాన్ని ఇద్దరిని బలి తీసుకున్నాడు. ఇద్దరిని, తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోయారు. కడుపులో ఉన్నది అమ్మాయి అంట. అసలు ఆమె ఎంత నరక యాతన అనుభవించింది చూడొచ్చు. చిన్న బేబీ అసలు లోపల డెలివరీ అయ్యే మూమెంట్ అంటేనే అసలుకి కొంచెం భయంగా కూడా ఉంటుంది, కొంచెం హ్యాపీనెస్గా కూడా ఉంటుంది. అందరికీ ఎప్పుడెప్పుడు చూస్తానో నా బిడ్డను అనే ఒక ఫీల్ ఉంటుంది. అసొంటిది ఆ అమ్మాయిని చంపడానికి స్టార్టింగ్ కూడా 2-3 ఎత్తులు వేసిండు. చంపడానికో మరి లేకపోతే దాన్ని వదిలించుకోవడానికో వేసిండు. అది వర్కౌట్ కాలేదు. ఫలుదా దాంట్లో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా వేసిండేనంట. అది ఆమె తింటూ ట్యాబ్లెట్ వస్తే ఈ ట్యాబ్లెట్ ఎందుకు వచ్చింది అని అంటే ఏదో ఒక బుకాయించేసి ఏమో నాకు తెలియదు అని చెప్పేసి ఏదో దానికి సర్దు చేసేసిండు. అంటే వానికి ఫస్ట్ చంపిద్దాం అనుకున్నాడేమో. అసొంటోడివి వదిలేసుకోవాలి. చంపాలి అనే రైట్స్ ఎవడిచ్చిండు నీకు? నేను నమ్మి మళ్ళీ లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కాదు, వీనికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడేమో అని అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కాదు, లవ్ మ్యారేజ్. నీకు నచ్చే కదరా ఆమె దగ్గరకు పోయినాం, నచ్చే కదా పెళ్ళి చేసుకున్నావు. విడిపోవాలి అనుకున్నప్పుడు విడిపోవాలి అంతే. కానీ సంపుడేంది? ఇలాంటి లంచొడుకులని 3 పూటలు మేపుతారు మన గవర్నమెంట్ తీసుకొచ్చి. మేపుతారు, ముద్దుగా తిండి పెడతారు, బందోబస్తు తయారు చేస్తారు అంతే. ఆన్ ది స్పాట్లో ఈ లంచొడుకులు నీసి పారదొబ్బితే ఇసొంటి వాళ్ళు మళ్ళీ అసలుకి దునియాలో కనబడరు. అసలు నేరాలు ఎట్లా చూస్తున్నామంటే ఆ న్యూస్లు వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు నా కొడుకు నా ముంగట ఉంటే చీడ్చి చింతపండు చేస్తుండే నేను. అసలు బీపీ మామూలుగా వేస్తలేదు. ఆ న్యూస్ ఇన్నకాడ నుంచి అసలు జీర్ణించుకోలేకపోతున్నా. ఆ ప్రెగ్నెన్సీలో ఉండే మూమెంట్స్, ఆ హ్యాపీనెస్సే వేరు. అంతా కొలాబ్స్ చేసిండు హౌలేగాడు.